కంప్లీట్ ఒక చిన్న కెమెరా డ్రోన్ అయితే బిల్డ్ చేద్దాము. అది ఎగురుతుందా లేదా నాకు కూడా తెలియదు. సో ఈ వీడియో లాస్ట్‌లో అయితే తెలుసుకుందాం. అది ఎగురుతుందా లేదా అనేదైతే. సో దీంట్లో వచ్చేసరికి నేను ఐడియా చేసింది ఏంటంటే కంప్లీట్‌గా చిన్నది ఉండాలి. అంతేకాకుండా ఇండోర్‌లోను, అవుట్‌డోర్‌లోను ఫ్లై చేసే విధంగా ఉండాలి. లైవ్ వీడియో ట్రాన్స్మిషన్ అనేది మన ఫోన్‌లో లైవ్ ట్రాన్స్మిషన్ వీడియో ట్రాన్స్మిషన్ అనేది లైవ్‌లో ఉండాలి. సో ఇప్పుడైతే డ్రోన్ అయితే బిల్డ్ చేద్దాం పదండి. సో గైస్ ఫస్ట్ అయితే మనకు డ్రోన్ బిల్డింగ్లో ఫస్ట్ మనకు కావాలి ఫ్రేము. నేను ఇక్కడ యూస్ చేశాను 7mm కోర్లెస్ మోటార్కి ఫిట్ అయ్యే ఫ్రేమ్. ఎన్నిసార్లు దీన్ని క్రాష్ చేసినా సరే ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అంతగా డ్యామేజ్ కావు. డ్రోన్ అయితే సేఫ్గా ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసరికి ఇండోర్లోనూ అవుట్డోర్లోనూ ఫ్లై చేయడానికి బాగుంటుందని, ఈ ఫ్రేమ్ కనిపించడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఫ్రేమ్ని అయితే చూస్ చేశాను. దెన్ నెక్స్ట్ దీంట్లో నేను యూస్ చేశాను ఇవి వచ్చేసరికి DC మోటార్స్ 48,000 RPM కలిగినవి 7mm కోర్లెస్ DC మోటార్స్ 4 అయితే మనకైతే యూజ్ అవుతాయి. ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ 4 హోల్స్లో 4 మోటార్స్ని అయితే ఫిట్ అయితే చేసుకోవాలి. నా వేళ్ళు అయితే పోయాయి అనమాట. అంతగా వచ్చింది, ప్రెస్ చేయాల్సి వచ్చింది. కంప్లీట్గా 4 మోటార్స్ని ఎట్టో కట్ట చేసి చాలా కష్టపడి వాటిని అయితే ఫిట్ అయితే చేసుకున్నాను. దాంట్లో ఫ్లై చేయడానికి మనకు కావాలి వచ్చేసరికి ఫ్లైట్ కంట్రోలర్. సో ఇదైతే ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. దీన్ని మీరు ఫ్లైట్ కంట్రోలర్ అనొచ్చు, మదర్ బోర్డ్ అనొచ్చు, లేకపోతే రిసీవర్ అని కూడా అనొచ్చు. దీన్ని అయితే ఇప్పుడు ఈ డ్రోన్లో అయితే యూస్ చేస్తున్నాను. అంతేకాకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి RC అంటే రిమోట్ కంట్రోలర్ అయితే ఈ రిమోట్ కంట్రోలర్ అయితే ఈ డ్రోన్లో మనం అయితే యూస్ చేస్తాం. ఈ డ్రోన్కి పవర్ ఇవ్వడానికి 3.7 వోల్ట్ 350 mAh చిన్న బ్యాటరీ అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసేది చాలా చిన్న డ్రోన్. ఫ్లైట్ కంట్రోలర్ వచ్చేసరికి మన ఫ్రేమ్ మీద అయితే నేనైతే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఫిక్స్ చేసుకున్న తర్వాత 4 మోటార్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వచ్చేసరికి మన ఫ్లైట్ కంట్రోలర్ మోటార్ పాజిటివ్ నెగిటివ్ దగ్గర అయితే షోల్డర్ అయితే చేసుకున్నాను. సో తర్వాత దీంట్లో నేను యూస్ చేశాను ప్రొపెల్లర్స్. ఇవి వచ్చేసరికి 7mm కోర్లెస్ మోటార్కి ఫిట్ అయ్యే ప్రొపెల్లర్స్. దీంట్లో వచ్చేసరికి ఏ ఉన్న ప్రొపెల్లర్ వచ్చేసరికి క్లాక్ వైజ్ ప్రొపెల్లర్, ఓకేనా. క్లాక్ వైజ్ బి ఉన్నది కౌంటర్ క్లాక్ వైజ్. దీనికైతే ప్రొపెల్లర్ పెట్టేశాను నేను షోల్డరింగ్ చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఇది క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్టే చెక్ చేసుకోవాలి మనం. కాబట్టి ఒకసారి బ్యాటరీని కనెక్ట్ చేసి ఇది క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజా చూద్దాం. సో ట్రాన్స్మిటర్ కూడా పేర్ చేసుకున్నాను. గైస్ ఇది కూడా కరెక్టే తిరుగుతుంది. సో ఇప్పుడు 4th వైర్ని షోల్డర్ చేసేద్దాం. ఆ 4th మోటార్ని వచ్చేసరికి క్లాక్ వైజ్ పిక్చర్లో ఉండే విధంగా కంప్లీట్ మన మోటార్ డైరెక్షన్ అనేది ఉండాలి. ఈ ప్రొపెల్లర్ ఫిక్స్ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి డైరెక్షన్ చెక్ చేద్దాం. బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నా. సో అంతకంటే ట్రాన్స్మిటర్ ఆన్ చేసుకోవాలి. గైస్ కంప్లీట్గా డ్రోన్ అయితే అయిపోయింది. సో మన బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని పెడదామని వెనకాల ట్రై చేసినా అసలు ఎక్కడ పెట్టాలో అర్థం కాలే. అప్పుడు మా ఊడి దీంట్లో గుచ్చిండు. దీన్ని కరెక్ట్ సెట్ అయిపోయింది. మ్యాక్సిమం ఎటు అయితే పోదు, ఓకేనా, బాగానే ఉంది. సో ఇక్కడైతే బ్యాటరీ ఫిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మన ట్రాన్స్మిటర్ని ఆన్ చేసుకోవాలి. పైకి చేసి కిందకి చేయాలి.
కనెక్ట్ అయిపోయింది, సాలిడ్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లైట్ ఇది. ఓ ఓ ఎక్కువ అవసరమా? ఎగరట్లేదు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఈ బ్యాటరీని పెట్టాను. ఇది వచ్చేసరికి 3.7 వోల్ట్ 1800 mAh. అది ఇది వచ్చేసరికి 300 mAh. సో నాకు తెలిసిన మట్టికి బ్యాటరీ ప్రాబ్లం అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ పిన్ని ఇక్కడ కనిపిస్తుందా, పాజిటివ్ నెగిటివ్ దగ్గర అయితే షోల్డరింగ్ చేద్దాం ఈ పిన్ని. సో ఈ బ్యాటరీని అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నా. పెడుతున్నా. ఏమైందిరా దీనికి? టుక్కు టుక్కు అంటది. ఎగరట్లేదురా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ మాట? ప్రొపెల్లర్స్, బ్యాటరీ, రిసీవర్ చేంజ్ చేశాను. సో అయినా అది ఎగరలేదు. 3 days later. ఎగరలేదు. సో తర్వాత అర్థమైంది ఏంటంటే, దానికి మనం ఏదైతే 7mm మోటార్స్ యూస్ చేసామో అవి వచ్చేసరికి అంత పవర్ఫుల్గా లేవన్నమాట. సో తర్వాత వాటిని చేంజ్ చేసి, తర్వాత ఏదైతే ఈ ఫ్లైట్ కంట్రోలర్ని కూడా చేంజ్ చేశాను. చేంజ్ చేసి పెట్టిన తర్వాత కనెక్షన్ అంతా ఇచ్చేసాను. కనెక్షన్ అంతా ఇచ్చేసిన తర్వాత కంప్లీట్గా అదైతే ఎగిరింది. ఇప్పుడైతే డ్రోన్ ఎగిరింది కాబట్టి దీంట్లో వచ్చేసరికి మనము కెమెరా ఇన్స్టాల్ చేయాలి. ఈ కెమెరాని అయితే ఇప్పుడైతే ఈ డ్రోన్లో అయితే యూస్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి వైఫై కెమెరా అనమాట. ఏదైతే లైవ్ ఫుటేజ్ మనకు యాప్ ద్వారా వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి మనకు మన మొబైల్లో లైవ్గా ఫుటేజ్ అయితే చూపిస్తుంది. దీని వచ్చేసరికి ఈ విధంగా మన డ్రోన్ మీద అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాను. రియల్ టైం ఫుటేజ్ అయితే మనకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. ఉంటా.